అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉంది. దాని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బట్ క్లారిటీ వచ్చిన తర్వాత బయట పెట్టే అవకాశం ఉంటుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. అండ్ అది తప్పని నేను అన్నాను. అదే వాళ్ళ ప్రొసీజర్, అది మనం తప్పని అనలేము. ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి. వాళ్ళకు కూడా ఇప్పుడు కొన్ని పాలసీస్ ఉంటాయండి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇష్టానుసారంగా మనం అనుకున్నట్టుగా మనం ఇక్కడ బయట నుంచి మాట్లాడేస్తే చేసేసేది కాదు. ఇన్వెస్టిగేషన్ కూడా దేర్ ఇస్ ఎ బుక్, దేర్ ఇస్ ఎ పాయింట్, యూ హ్యావ్ టు ఫాలో దెమ్. రైట్. సో అంటే ఇక్కడ సునీల్ గారు, ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, దాంతోపాటు ఒక్కొక్క విజువల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా చెబుతున్న వ్యక్తులు కూడా మాట్లాడిన సందర్భం. సో ఇలా జరుగుతున్న క్రమంలో ఒక డౌట్ కావచ్చు, ఒక క్వశ్చన్ మార్క్ కావచ్చు, ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్న సందర్భం ఏంటంటే కనుక హెడ్లైట్కి సంబంధించి. హెడ్లైట్ అది పగిలింది అనేది ఒక వెర్షన్ వినిపిస్తోంది, లేదు ఊడిపోయి పడింది అనేది. దీని మీద ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో సోషల్ మీడియా వేదిక అనేక క్వశ్చన్స్ రైజ్ అయ్యి అనేకమైన అనుమానాలు తెర మీద తీసుకొచ్చిన పరిస్థితి. పోలీసులు కూడా అన్నారు, ఒక ఎవిడెన్స్ ఉంటే కనుక మాకేమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తామని. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆ హెడ్లైట్కి సంబంధించి ఎటువంటి చర్చ జరిగింది క్రైస్తవ సంఘాల్లో? ఏమైనా అనుమానాలనే తెర మీద తీసుకురావడం జరిగిందో? ఎందుకంటే కొంత అభిప్రాయం దాడి జరుగుండొచ్చు అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతోంది, కానీ ఇక్కడ ప్రమాదం జరిగిందని ఒక కోణం ప్రచారంలో ఉంది. అంటే నేను మీకు తెలుసు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నాను. అవును అవును. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటాయండి. పిల్లలు కొంచెం కుర్రవాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, చదువుకున్న ఆలోచనలు వేరేగా ఉంటాయి, ఆ క్రిస్టియన్ ఎమోషన్ లో ఉన్న వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటది. ఓకే. సో అంటే మీరు ఎవరికి వాళ్ళు కొన్ని వందల అనాలిసిస్లు ఇచ్చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. నేను కొంచెం బ్రాడర్ వేలో ఆలోచన చేస్తున్నాను. నేను అన్ని కూడా కొంచెం బ్రాడర్ వేలోనే ఆలోచన చేస్తున్నాను. నేను అట్లాగే క్రైస్తవ సంఘాలకు కూడా నన్ను ఇన్వైట్ చేసి డిస్కషన్స్ ఉన్న అన్ని చోట్ల కూడా నేను అందరినీ కూడా కొంచెం ఓపెన్ మైండ్ తో ఉండమని చెప్తున్నాను, బ్రాడర్ గానే ఆలోచించమని చెప్తున్నాను. ఏదేమైనా భవిష్యత్తులో మాత్రం క్రైస్తవులకి నా మెయిన్ ఎజెండా ఇందులో ఏమిటి అని అంటే, ఈ ఎపిసోడ్ అంతటి తర్వాత క్రైస్తవులకి హిందువులకి కానీ ఇది దేశము హార్మోనీతో ఉండాలి. ఇక పైన రిలీజియస్ గొడవలు కానీ ఇంపాక్ట్ కానీ ఎవరి మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఈ రిలీజియస్ గొడవలు మీరు అన్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని తెర మీద తీసుకొచ్చారు మీరు. అంటే ఇకపై ఈ ఘటనకు సంబంధించి ఒక్క క్షణం అలా పక్కన పెట్టే ప్రయత్నం చేసినప్పుడు రిలీజియస్గా ఎటువంటి ఘటనలు జరగకూడదని ఒక అంశానికి మీరు ప్రస్తావించారు. కాబట్టి పోలీసుల రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వాన్ని కలిసి ఆలోచన చేస్తున్నారా, లేకపోతే పోలీసు రిపోర్టులు ఇక్కడ ఆలస్యం అవుతోంది అనే ఒక అంశం తెర మీదకి వస్తున్న సందర్భంలో ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందా? అదే అనుకుంటున్నామండి. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అన్ని మతాల వాళ్ళని కూర్చోబెట్టమని, ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్, అన్నెసెసరీ స్టేట్మెంట్స్ ఎక్కడ కూడా ఎవరు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అడగటానికి మేము సిద్ధపడుతున్నాం. ఇప్పుడే ఎటువంటి ఎపిసోడ్ అంతా అయిపోయిందట. ఓకే. సో దీని మీద ఏమైనా డిస్కషన్ స్టార్ట్ అయ్యాయా? ఎందుకంటే ప్రభుత్వానికి కలిసి రెఫరెండం ఇచ్చే సందర్భంలో అనేక పాయింట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా థ్రెడ్ కాల్స్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం, దాంతోపాటు ఇంటర్నల్గా కూడా ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వాటిని సెటిల్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన సందర్భం, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పటికే డిస్కషన్ స్టార్ట్ అయ్యిందా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా స్టార్ట్ అయింది. చాలా మంది ఇదివరకు ఎప్పుడు లేని విధంగా కూడా క్రైస్తవ పెద్దల్లో కానీ ఓవరాల్ కమ్యూనిటీలో కానీ చాలా స్పందన వచ్చింది ఈ ఎపిసోడ్ వల్ల. ఐక్యత వచ్చింది. సో అందరూ కలిసి ఉండాలనేది బేసికల్ గా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. రైట్. అంటే ఈ రోజు రేపట్లో కొద్దిసేపటి క్రితం మీరు అన్నట్టుగా ఈ రోజు రేపట్లో
పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక వస్తే దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత లీగల్గా ముందుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారా? ఎందుకంటే నిన్న కొద్ది రోజు ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు ప్యానల్తో మాట్లాడినప్పుడు మరి ముఖ్యంగా జేఏసీగా ఏర్పడుతున్నాం అని చెప్పి కమిటీకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కుదిరితే మేము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని కూడా ఆశ్రయిస్తూ ఉంటున్నారు. సో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి అడుగులు పడుతున్నాయి, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఆలోచన చేయడం జరుగుతోందండి? పాసిబిలిటీస్ ఉన్నాయండి, కానీ ఎంతవరకు చేయగలము, చెయ్యొచ్చు, అవసరం ఏంటో చూసుకోవాలి. ఓకే, అంటే అది ప్రతిపాదన దశలోనే ఉందా, లేకపోతే ఆచరణ వైపు కూడా అడుగులు పడుతున్నాయా? అటువంటి ఆలోచన ఉందా? లేదు, ప్రస్తుతానికి ప్రతిపాదనలోనే ఉన్నది. బట్ కొన్ని ఎస్పెషల్లీ ప్రవీణ్ పగడాలకు ఇంటర్నేషనల్ గా ఉన్న కనెక్షన్స్, ఓకే, ఆయన ఇంటర్నేషనల్ గా ఆయనకున్న అభిమానులు ఎస్పెషల్లీ యుఎస్ లో వాళ్ళు ఎఫ్బిఐని ఇన్వెస్టిగేషన్ కి ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళు మాకు ఒత్తిడి పెడుతున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్ లో ఇటువంటి కేసు కాదు, ఇంకొక కేసు సిమిలర్ ఒక కేసు జరిగినప్పుడు మన దేశంలో టెక్నాలజీని వాటిని సరిగ్గా యూజ్ చేయకుండా దాన్ని క్లోజ్ చేశారు. అప్పుడు ఇంటర్నేషనల్ కోర్టు నుంచి ఎఫ్బిఐ పర్మిషన్ తెచ్చుకొని పంజాబ్ లో ఆ సమస్యను లేకపోతే ఆ కేసుని ఛేదించి దానికి ఒక సుప్రీం కోర్టుకి ప్రజెంట్ చేస్తే అప్పుడు వాళ్ళకి శిక్ష పడింది. సో అటువంటిది అవసరమైతే మనం ప్రవీణ్ పగడాల విషయంలో కూడా మనం అటువంటిది చేద్దాము, మేము సపోర్ట్ చేస్తాము, ఫైనాన్షియల్ గా కూడా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు మేము చేస్తామని అమెరికా నుంచి కూడా వాళ్ళంతా ఒత్తిడి ఉంది మా మీద, సపోర్ట్. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ప్రెస్ మీట్ లో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ అన్ని మేము మళ్ళీ అక్కడికి పంపించాలి. ఎక్కడికి యుఎస్ పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళు టేక్ ఏ డెసిషన్. వాళ్ళకి ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే వాళ్ళు దే విల్ టేక్ ఏ డెసిషన్. ఓకే, సో అంటే ఆ లీగల్ ఆస్పెక్ట్ కి సంబంధించిన పాసిబిలిటీస్ లో ప్రస్తుతం ఆలోచన చేయడం జరుగుతుంది మీరు? అవునండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ సోనువుడ్ నూతలపాటి గారు, ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసినందుకు ఒక్కొక్క వర్షన్ అయితే వినిపించడం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సోనువుడ్ నూతలపాటి. ఇక్కడ నిన్న సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయిన అంశానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఒక మద్యం షాపులో ఆయన లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు, లిక్కర్ కొంటున్నాడు ప్రవీణ్ పగడాలుగా చెబుతున్న వీడియోకి సంబంధించి. అయితే అది ఆయనదే కాదు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న సందర్భం ఇది. పోలీసులు అఫీషియల్గా రిలీజ్ చేస్తే మీరు నమ్ముతూ ఉంటూ కూడా ఇటు మాట్లాడుతున్న సందర్భంలో ఏం జరుగుతోంది, ఇటు లీగల్గా ముందుకు వెళ్తూ ఉంటున్నారు, లీగల్గా ఎటువంటి ఆలోచన చేయడం జరుగుతోంది, మరి ముఖ్యంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎటువంటి అభిప్రాయం ఉంది, ఇది థరో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇన్వెస్టిగేషన్లో ఫ్యాబ్రికేటెడ్ అనే ఒక పదం ఇక్కడ వినిపించడం జరుగుతోంది? ఇటువంటి నేపథ్యంలో అటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, బయటకు వస్తున్న విజువల్కి సంబంధించి ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్రదర్ జోసెఫ్ ఆండ్రూస్ కూడా జాయిన్ అవుతున్నారు కాకినాడ నుంచి. ఒకసారి అందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. జోసెఫ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. జోసెఫ్ గారు ఒకసారి అన్మ్యూట్ చేయరా అండి. కిందనే ఉంటుంది చూడండి. రైట్, మరి కాసేపట్లో జోసెఫ్ ఆండ్రూస్, బ్రదర్ జోసెఫ్ ఆండ్రూస్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడి అనేకమైన క్వశ్చన్స్ తెర మీదకు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇది హత్య అంటూ కూడా ఇటు క్రైస్తవ సంఘాలు ఉదయం కూడా మీరు చూడొచ్చు, కాకినాడలో ఒక్కసారిగా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. సో కాకినాడలో ఎటువంటి అభిప్రాయం ఉంది, ఎందుకు అంతమంది ఒక్కసారిగా ఇటు ఈ విజువల్కి సంబంధించి ఎప్పుడైతే రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తర్వాత ఎందుకు అంత సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చారు, రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు, వీ వాంట్ జస్టిస్ అంటున్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎస్ ఇది అని కూడా ఎక్కడ చెప్పని నేపథ్యం. బట్
బయటకు వస్తున్న వీడియోస్కి సంబంధించి ఓ పక్క అది కుటుంబ సభ్యులు కూడా ఆయన కాదు అంటూ కూడా ఒక వీడియోని మనం చూడడం జరిగింది. దాంతోపాటు ఆ ఫుటేజ్కి సంబంధించి కూడా మేము నమ్మట్లేదు, అది ఆయన కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా మరికొన్ని ఫొటోస్కి సంబంధించి పోస్ట్ చేస్తూ చూపిస్తున్న నేపథ్యం. ఇటువంటి సినారియోలో ఎందుకు అక్కడ కాకినాడ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా కొంతమంది క్రైస్తవులు ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి క్వశ్చన్ మార్క్స్ వినిపిస్తున్నాయా? ఒకసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇక్కడ పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం, ఆ తర్వాత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది ఆయన ఒక బార్ దగ్గర, సాధారణంగా మద్యం షాప్ని బార్ అనే పదంతో మనం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి తెలుగులో. సో ఆ మద్యం షాప్ దగ్గర పాస్టర్ ప్రవీణ్గా చెప్తున్న విజువల్స్, ఆ వీడియోస్, ఆ ఫుటేజ్ ఇదొకటి. బైక్కి సంబంధించి ఆ హెడ్ లైట్ ఊడి పడింది. అది ఊడిపడిందా, పగిలిందా, దాడి చేశారా, లేకపోతే ప్రమాదానికి గురైందా? రిమెంబర్ 4 కారణాలు ఇక్కడ వినిపించడం జరుగుతోంది. సో ఇటువంటి క్వశ్చన్కి సంబంధించి కూడా అక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు, ఆయన కొనుగోలు చేస్తున్నారంటూ, ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత వెళ్ళిపోయారంటూ. సో ఇవన్నీ ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తున్న సందర్భంలో ఈరోజు మార్నింగ్ కాకినాడలో వేలాది మంది క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు, ధర్నా వ్యక్తం చేశారు, వి వాంట్ జస్టిస్ అంటున్నారు. ఏం జరుగుతోంది, ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాకినాడ నుంచి బ్రదర్ జోసెఫ్ ఆండ్రూస్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. జోసెఫ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. జోసెఫ్ గారు, మార్నింగ్ వందలాది మంది కూడా కాదు, ఏకంగా సారీ జోసెఫ్ ఆండ్రూస్. జోసెఫ్ ఆండ్రూస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. మార్నింగ్ వందలాది మంది కాదు, ఏకంగా వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చారు, నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన సందర్భంలో సోషల్ మీడియా చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఎందుకు అంతమంది బయటికి రావడం జరిగింది అనే ప్రశ్న బహుశా కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ నేను అక్కడ అడగడం జరుగుతుంది ఏంటి, ఎటువంటి అనుమాన నేపథ్యంలో అక్కడ నిరసన వ్యక్తం చేసిన సందర్భం, ధర్నాకు దిగిన సందర్భం అండి? నేను ముఖ్యంగా ఏంటంటే అండి, క్రైస్తవులను చాలా అపార్థంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవ్యాన్ని అనగదొక్కడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని అవమానపరిచే శక్తులు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఇది కావాలని చేశారనేది మాత్రం మేము స్పష్టంగా చెప్తున్నాం. మా వాదన అయితే ఇది కావాలని చేసిందే. ఎవరో చేశారు, ఎవరు చేశారో మాకు తెలియదు, కానీ ఈ చేసిన వారు ఎవరో మాకు తెలియాలనేదే మాకు ముఖ్యమైన ఎజెండా. ఆ ఎజెండా తోటే కాకినాడలో ధర్నా చేయడానికి కారణం. ఓకే, ఏంటి అంటే ఆ ఎజెండా వెనకాల కారణం ఏమై ఉంటుంది? ఎందుకంటే ఒక అనుమానమో లేకపోతే ఒక డౌటో ఉంటేనే అంతమంది బయటకు రావడం జరుగుతుంది. ఏమంటే క్రైస్తవ్యాన్ని అవమానపరచడానికి ఒక పాస్టర్ గారు ఉండి మరి త్రాగినారు అని అంటున్నారు. మరి అన్ని ఫుటేజ్లు మన డిపార్ట్మెంట్ చూస్తున్నాయి. ఏలూరులోనే కొన్నదైతే ఆ ఏలూరు నుంచి ఆయన ఎందుకు, ఆ డిపార్ట్మెంట్ ఎందుకు పాస్ చేయలేదు ఆ యొక్క వీడియోని? అవుటర్ స్థాయి ఎందుకు వచ్చింది అంటే సోషల్ మీడియా ద్వారా వచ్చింది. అది డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు అలా క్యాచ్ చేయలేకపోయారు? అంటే మొత్తం అంతా ఫుటేజ్ మొత్తం అంతా తీస్తున్నారు, కానీ ఆ తాగిన ఆ పిక్ ఉంది కదా, అది కరెక్ట్ గా డిపార్ట్మెంట్ నుంచి రాలేదు. ఎవరో సోషల్ మీడియా చేస్తే దాన్ని క్యాచ్ చేసి మీరు పబ్లిసిటీ చేశారు. ఆథరైజ్డ్ గా మరి డిపార్ట్మెంట్ ఎందుకు చేయలేకపోయింది ఆ పని? అదే ఎందుకని మీరు అనుకుంటున్నారు? అంటే క్రైస్తవుల మీద ఉన్నటువంటి చిన్న చూపు, క్రైస్తవులను అవమానపరచాలనే ఉద్దేశంతో చేసే పనిని మాకు మాత్రం తెలుస్తుందండి ఈ విషయంలో మాత్రం. అందుచేతనే క్రైస్తవులను ఎలాగోలాగా అనగదొక్కాలని మా యొక్క ఉనికిని పాడు చేయడానికి చాలా శక్తులు పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, జీసస్ ని మాట్లాడుతున్నారు, బైబిల్ మాట్లాడుతున్నారు. ఇదంతా అవమానం చేయాలి క్రైస్తవ్యాన్ని. ఒకడైతే క్రైస్తవ్యాన్ని హతమారుస్తాను, నేను చనిపోయే లోపల ఒక చర్చ్ ఉండకూడదు, ఒక పాస్టర్ గారు బ్రతుకుండకూడదు, ఎవరైనా బ్రతుకుంటారేమో అని నాకు ఆ భయంగా ఆందోళనగా ఉందని ఒక హిందూ సోదరుడు కూడా చాలా ఛాలెంజ్గా మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాలు మత వ్యతిరేక శక్తులు మాట్లాడుతున్నప్పుడు డిపార్ట్మెంట్ మాట్లాడుతలేదు, అసలు యాక్షన్ తీసుకుంటలేదు. ఆ శాంతి భద్రతలను పాడు చేసే అగత్యంగా మాట్లాడే విషయాలు కూడా ఎవరు పట్టించుకుంటలేదు. అందుచేత క్రైస్తవులను చిన్న చూపు చూస్తున్నారనే ఆలోచన మాలో ఏర్పడిందండి. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన 2 times లిక్కర్ తీసుకున్నారు, లేకపోతే లిక్కర్ కొనుగోలు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. మధ్యాహ్నం సందర్భంలో ఒకటి,
యా జోసఫ్ లిక్కర్ గారు తీసుకున్నారు అని ఎవరు చెప్పారు? సోషల్ మీడియా ఇచ్చిన న్యూస్ అది. కానీ డిపార్ట్మెంట్ చెప్పిందా? డిపార్ట్మెంట్ డిక్లేర్ చేసిందా? అంటే డిక్లేర్ చేయలేదు. దీనివల్ల ఏమవుతుందంటే క్రైస్తవులని ఎలాగోలాగా నిందలు వేసి వారిని అవమానపరచాలనే కదా. ఒక పాస్టర్ గారు ఎందుకు తాగుతారు? ఆయన 10 మందికి నీతి చెప్పేవాడు. ఇంతకుముందు నేను గుడకాలు వేసేవాడిని, తాగేవాడిని చెప్పాడు. కానీ నేను యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టాను ఆయనే సాక్ష్యం చెప్పాడు. మళ్ళా లిక్కర్ షాపులోకి వెళ్ళినట్లుగా మరి వీడియో రావటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ సందేహం మాలో ఉంది. ఇది క్రైస్తవ్యాన్ని అవమానం చేయడానికి ఒక క్రైస్తవ నాయకుడిని కించపరచడానికి ఇలాంటి వీడియోలు క్రియేట్ చేస్తున్నారేమో అని నాకు సందేహం. అంటే ఫ్యాబ్రికేటెడ్ అనే పదం ఇక్కడ మాటిమాటికి వినిపిస్తోంది. కానీ ఎందుకు ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటూ ఒక పదం అనే సోషల్ మీడియా వేదిక చక్కర కొడుతుంది వీడియోలకు సంబంధించి? ఎందుకు వీడియోలు డిపార్ట్మెంట్ తీయగలిగినప్పుడు ఆ వీడియో ఎందుకు ఇలా పోయింది అనేది నా ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఫ్యాబ్రికేట్ చేసింది ఎవరో తీశారు, అదంతా మనకు అనవసరం. డిపార్ట్మెంట్ అన్ని పిన్ టు పిన్ చూస్తాను, మరి అంత కనబడేలాగా అందరికీ స్పష్టంగా తెలిసేలా చేస్తాను ఎస్పీ గారు చెప్పారు. మరి అదే డిపార్ట్మెంట్ నుంచి ఆ వీడియో తీసుంటే చాలా బాగుండేది కదా. ఏ వీడియో? అదే ఇప్పుడు ఎవరో దాన్ని ఎందుకు మీరు పబ్లిసిటీ చేస్తున్నారు డిపార్ట్మెంట్ చేయకుండా అనేది? ఆయన తాగాడు అనేది ఓకే, అంటే మీద నేరం వేయడానికేనా? రైట్ జోసెఫ్ గారు, అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ని మీరు ఏమైనా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందా ఫ్రమ్ ద బిగినింగ్? ఎందుకంటే ఆయన సీసీ ఫుటేజ్కి సంబంధించి పరిశీలిస్తున్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నమో లేకపోతే ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి ఇటు డిపార్ట్మెంట్ ఏమైనా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా? ఫస్ట్ నుంచి మేము డిపార్ట్మెంట్ కి మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అంతా క్లియర్ గా సీసీ ఫుటేజెస్ అన్ని హైదరాబాద్ నుంచి క్లియర్ గా తీయండి, ఎక్కడ ఏం జరిగిందో ఇంటూ పెన్ ట్రాన్స్పరెంట్ గా చేయమని అడిగాం. కొన్ని సోషల్ మీడియా చేసినవి అందులో యాడ్ చేయటం, అదే డిపార్ట్మెంటే అన్ని చేయొచ్చు కదా. డిపార్ట్మెంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ట్రాన్స్పరెంట్ గా అన్ని చేయండి అని. ఇది డిపార్ట్మెంట్ చేసింది కాదు కదా. ఏలూరు ఇప్పుడు మొత్తం హైదరాబాద్ నుంచి సీసీ ఫుటేజ్ తీశారండి. ఏలూరులో ఎందుకు తీయలేకపోయారు? ఏలూరులో గాంధీ షాపులది అనేది కూడా ఆలోచించవలసిందే కదా. క్రైస్తవుల మీద నేరం వేయటమే కదా, ఒక దైవ సేవకుడి మీద అపనిందలు వేయటమే కదా ఇది. జోసెఫ్ గారు ఇక్కడ మీరు మార్నింగ్ ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడిన సందర్భంలో విజువల్ కూడా మీరు చూస్తుండొచ్చు. ఆయన మాట్లాడిన సందర్భం చూసారు, దాంతో పాటు ఇంకొక వ్యక్తి మాట్లాడిన సందర్భం ఆ టీ షాప్ దగ్గర. సో అవును, వీటి గురించి ఏమంటారు? అది దానికి ముందే ఏదో జరిగింది, కానీ ఏలూరులో జరిగింది అనేది కాదు కదా. అది మనం మాట్లాడేది ఏదంటే అన్ని ఇప్పుడు అంతవరకు డిపార్ట్మెంట్ చక్కగా హ్యాండిల్ చేస్తుంది. ఏలూరులో జరిగిన ఆయన అక్కడ గాంధీ షాప్ దగ్గర తాగాడనే మాట మేము మింగుడు పడలేకపోతున్నాం. ఒక దైవ సేవకుడు ఆ పని చేయలేడు, ఎందుకు చేశాడు అనేది మాకు ప్రశ్నగా మిగిలిపోయింది. అది క్రైస్తవ్యానికే ఒక మచ్చ కదండి ఆ మాట. మాస్టర్ గారులకు అందరికీ మచ్చే కదా. యావత్ క్రైస్తవ దేశాన్ని అవమానించినట్టే కదా, అవమానకరంగా ఉంది కదా ఆ మాట మాకు. అది డిపార్ట్మెంట్ ఎందుకు ఖచ్చితంగా చూడలేకపోతుంది, నిజ నిర్ధారణ చేయలేకపోతుంది అనేది మా యొక్క మాట. మేము డిపార్ట్మెంట్ ఎప్పుడు మేము కోరేది ఏంటంటే మీరు ట్రాన్స్పరెంట్ గా అన్ని చూపించండి, అపోహలొద్దు, ఆటా వద్దు, అది క్లియర్ గా మాకు చేయండి అంటున్నాం. కానీ క్రైస్తవుల మీద నేరాలు మోపడానికి పనిచేసినట్టే ఉంటుంది అది ఆ వీడియో. అంటే హైదరాబాద్ నుండి ఇంతవరకు సీసీ ఫుటేజ్ తీసిన డిపార్ట్మెంట్ ఏలూరులో ఎందుకు తీయలేకపోయింది? ఏలూరులో ఒరిజినల్ గా ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు రాలేదు న్యూస్ అనేది నా యొక్క సందేహం. అంటే ఈరోజు అంతమంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఇటు పోలీసు ఇన్వెస్టిగేషన్ని అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా లేదనుకుంటున్నారా, లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి రిపోర్ట్ బయట పెడితే కాస్త నమ్మకం కుదురుతూనే? పారదర్శకంగా లేదని మేము అంటలేదు, కానీ ఈయన బీర్ షాప్ కి వెళ్ళడానిగానే ప్రక్కదో పట్టిందా లేదండి? మొత్తం మైండ్స్ అన్ని మారిపోయినాయా లేవా?
ఏదో రీతిలో పక్కదారిని వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు కరెక్ట్ గా రావాల్సిన విధి విధానాలు బాగున్నాయి. ఎక్కడి నుంచి సీసీ ఫుటేజ్ హైదరాబాద్ తీశారు, వెరీ నైస్. విజయవాడలో తీశారు, హోటల్లో అది చూపించారు, అది చాలా బాగుంది. అక్కడ ఎస్సీ గారు చెప్పారు, ఓకే. మరి ఏలూరులో ఎందుకు తీయలేదు? ఏలూరులో ఎవరో తీసిన వీడియోని హైలైట్ చేస్తున్నారు. ఇది క్రైస్తవానికి మచ్చ కదా. ఇది మా యొక్క ఆవేదన. అంటే డిపార్ట్మెంట్ అన్ని చేయాలి, క్రమంగా చేయాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు కరెక్ట్ గా చేసి అప్పుడు రిలీజ్ చేయాలి. రైట్ జోసెఫ్ గారు, ఒక విజువల్ మీరు చూడడం జరుగుతుంది స్క్రీన్ మీద. అది కాస్త డే లైట్ లోనే కనిపిస్తోంది మనకి బైక్ అనేది. సో ఆ డే లైట్ లో ఉన్న విజువల్ మనం చూసినప్పుడు ఆ బైక్ ఆయన బుల్లెట్ బైక్ కి సంబంధించి హెడ్ లైట్ ఊడి కింద ఉన్న విజువల్ అక్కడ మాట్లాడుతున్న ఎక్కడండి, ఏ ప్లేస్ లో మీరు విజువల్ లో చూడడం జరుగుతుంది కదా, విజయవాడ దగ్గర, ఐ థింక్ రామవరప్పాడు అనుకుంటా, సబ్జెక్ట్ ద కరెక్షన్ అక్కడ. సో అక్కడ అక్కడ ఆ టీ షాప్ వ్యక్తి కూడా మాట్లాడిన సందర్భంలో దాన్ని అక్కడ తాడుతో కట్టే ప్రయత్నం చేశాను అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. నేనే కట్టాను అంటున్నాడు ఆయన. సో టీ షాప్ అయినా నేనే కట్టాను అంటున్నాడు. సో అలాంటిది అక్కడ ఇబ్బంది జరిగిన తర్వాత నైట్ టైం కూడా ఎందుకు హెడ్ లైట్ రిపేర్ చేయించుకోకుండా ముందుకు వెళ్ళారని చెప్పి అనుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే నైట్ టైం ఎవరైనా వెళ్తున్నప్పుడు హెడ్ లైట్ ప్రాపర్ గా ఉంటే ముందుకు వెళ్ళాలనుకుంటారు కదా. ఇంకా ఎలాగ ఫ్రంట్కి వెళ్ళి చేద్దామని ఒక ఆలోచన వచ్చి ఉంటది. ఈ నైట్ కి నేను రాజమండ్రిలోనే ఉంటాను కదా, అక్కడికి వెళ్ళాక ఫ్రీ టైం అయిందని చేయించుకుందాం అనుకుని ఉంటాడు. ఆ ఉద్దేశంతో బయలుదేరాడేమో అని నాకు నా ఆలోచన. కానీ ఎందుకు అది ఊడిపడింది అనుకోవడం జరుగుతుంది? ఎందుకంటే చాలా మంది అక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది, ఒకవేళ దాడి జరుగుండొచ్చు అనే ఒక అనుమానాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా ఇక్కడ రైస్ చేయడం. ఇప్పుడు హైదరాబాద్ లో బాగుందండి అది, విజయవాడ రాబోదుకి అలా జరిగినట్టు ఏలబడినట్టు కనబడింది. మధ్యలో ఏం జరిగింది అనేది 4 అవర్స్ న్యూస్ ఇస్తున్నారు, అది రాలేదు కదా క్లియర్ గా. అది కూడా క్లియర్ గా వస్తేనే గానీ మనకి సీసీ ఫుటేజ్లు కొద్దిగా చూపించారు కొంతవరకు. అంటే డిపార్ట్మెంట్ చేసే పని డిపార్ట్మెంట్ చేస్తుంది, ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వాలి కదా. ఓకే, అంటే మీరంటూ మధ్యలో ఏం జరిగిందో తెలుస్తూ లేదు. హైదరాబాద్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాక ఏం జరిగింది అనేది ఇంకా క్లియర్ గా లేదు కదా. అదే మనకి ఎక్కడ కింద ఆ రామారపాడు జంక్షన్ దగ్గర ఆ టీ కోసం కనబడింది, నెక్స్ట్ ఎస్సీ గారు చెప్పింది కనబడింది. మరి దాని ముందు ఏం చేశారనేది తెలియదు కదా. ఎందుకు నీరసం అయిపోయాడు, ఎందుకు వీక్ అయిపోయాడు మనిషి అంటే ఎస్సీ గారు చెప్పిన మాట ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ జర్నీ చేసి ఆయన జర్నీ అలసట అని, ప్రయాణపు అలసట అని చెప్పాడు ఆయన. ఎస్సీ గారు చెబుతున్నారు, కానీ అది ఏ విధమైన నీరసం అనేది చెప్పాలి కదా. అది అంటే ముందు ఏం జరిగింది, ముందు 3 అవర్స్ లో అంటే మనకి 3 అవర్స్ విజయవాడలో ఉన్నారని చెప్పారు. విజయవాడలో అక్కడ ఏం జరిగింది అనేది తెలియలేదు కదా ఇంకా పూర్తిగా. మనకి ఇన్వెస్టిగేషన్ ఇంకా క్లియర్ అవ్వలేదు మనకి. ఓకే, సో తెలియవలసి ఉందన్నారు. ఇందాక సోనివుడ్ మాట్లాడుతూ ఒక మాట అనడం జరిగింది. చెప్పండి, గారు ఏమన్నారు? గతంలో ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చాయి, కాస్త ఆయన స్ట్రెస్ లో ఉన్నారు, ఆందోళన అయితే ఉంది అని చెప్పి. సో మీకు ప్రవీణ్ గారితో మాట్లాడిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ప్రవీణ్ గారి విషయాలు తెలిసిన సందర్భంలో కావచ్చు, ఆయనకి ఆ ఆందోళన కంటిన్యూ అయ్యిందా ఈ ఘటన జరిగే కొన్ని రోజుల క్రితం వరకు కూడా? ఎలా సార్? అంటే ప్రవీణ్ కి ఆయనకి బెదిరింపులు వచ్చాయి, తనను ఎక్కడ చంపేస్తారో ఒక ఆందోళన ఉండింది అనేది ఆయన చెప్పిన మాట. అది కంటిన్యూ అయింది కొన్ని రోజులు. అయితే మాత్రం ఆయన టెన్షన్ పడ్డారు, ఆందోళన అయితే మాత్రం ఆయనలో ఉండింది అని చెప్పి. టెన్షన్ అయితే ఉందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పారు కదండి. వాళ్ళ అమ్మాయికి చెప్పాడు, వాళ్ళ అసిస్టెంట్ కి చెప్పాడు నాకు థ్రెట్ ఉందని. అయినా పర్వాలేదు, మీరు ధైర్యంగా ఉండ, నేను నా దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పాడు ఆయన. దైవికంగా చెప్పాడు, మానసికంగా కూడా ధైర్యంగానే మాట్లాడాడు ఆయన. అందుచేత ఆ ఆందోళనతో ఇక్కడ ఏదో అయిపోయాడు అలాగనుకుంటే హైదరాబాద్ నుంచే బయలుదేరలేరు కదండి. ఆయన చాలా ధైర్యవంతుడే, ఆయన ధైర్యవంతుడే. కానీ మధ్యలో ఏదో జరిగింది అనేది మా అపోహ. అది ఏంటనేది ఇంకా ట్రాన్స్పరెంట్ గా తెలియలేదు మాకు. రైట్, అంటే మీకున్న డౌట్లు ఏంటి, ఎటువంటి ఆన్సర్లు కోరుకుంటున్నారు ఇటు పోలీసు శాఖ నుంచి జోసెఫ్ గారు? పోలీస్ శాఖ నుంచి ఇప్పుడు ఎవరో పెట్టిన వీడియోను పబ్లిష్ చేశారు, ఏమని డ్రింకింగ్ చేసినట్లుగా. అది ఎంత అవమానం అండి మాకు. ఓ దైవ సేవకుడు తాగాడంటే మాకు కొద్దిగా బాధగా ఉంటది కదా, మా తోటి దైవ సేవకుడు. అది క్రైస్తవం అంతటికి ఒక మలినంలాగా ఉంది కదా.
తాగేసి పడిపోయాడట అనే మాట ఈజీగా అప్పటికే అనేశారు. యాక్సిడెంట్ అయింది, తాగేసి పడిపోయాడు ఎంత సులువుగా మాట్లాడుకుంటూ, అంటే ఏమీ జరగకముందు, ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఈ మాటలు అన్నారు. మళ్ళీ అవే కంటిన్యూ చేస్తున్నారు, అవే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇది మొత్తానికి యాక్సిడెంట్ గా చూపించాలన్నా, ఏమీ జరగలేదన్నా అనేది మా అందరిలో కూడా సందేహం, ఆవేదన. ఎందుకంటే ఒకవేళ డిపార్ట్మెంటే ఏలూరులో బ్రాందీ షాప్కి వెళ్ళాడంటే అది మేము ఒప్పుకుందాం. అది ఎక్కడో విజువల్స్, అది ఎలాంటిది, ఎలా చేశాడు, నేటి కాలం టెక్నాలజీ, హై టెక్నాలజీ ఏమన్నా చేయొచ్చు. ఒక్కోసారి ఆ ఫోటో అదా కాదా అనేది కూడా సందేహం వచ్చేస్తుంది చాలా మందిలో. కనుక డిపార్ట్మెంట్ వారికి నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ నుంచి సీసీ ఫుటేజ్ రాజమండ్రి వరకు తీసిన వారు ఏలూరులో బ్రాందీ షాప్ లో చూసారు అని ఒక వీడియో పెట్టేశారు. ఓకే, ఫోన్ పే నెంబర్ ఎవరు పే చేశారో తెలుస్తుంది కదా. ఒకవేళ ప్రవీణ్ గారు పే చేశారు, ఎవరు పే, వెంటనే దానికోసం మాకు జవాబు రావాలి కదా. డన్. ఎవరో ఇచ్చిన ఫుటేజ్ ని మీరు అందులో ప్రచారం చేసేశారు కదా. ఈ రోజు ప్రవీణ్ తాగాడట క్రైస్తవ్యానికి ఎంత మంచిది. ఇది కావాలని బురద జల్లుతున్నారనే భావన వచ్చేస్తుంది మాలో. రైట్ జోసెఫ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఎందుకంటే అనేక అనుమానాలు ఇక్కడ తెర మీద తీసుకురావడం జరిగింది. సో ఒకటి కాదు, రెండు కాదు, అనేక అనుమానాలు ఇప్పుడు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఆ ఫుటేజ్ ఆయనే కాదంటూ క్రైస్తవ సమాజం కావచ్చు, క్రైస్తవ సంఘాలు కావచ్చు ప్రస్తుతం తెర మీదకి తీసుకొస్తున్న అంశం. దాంతోపాటు ఇటు పోలీసు శాఖ నుంచి కూడా అఫీషియల్గా మాకు వీడియోస్ బయటకు రావాల్సిన సిచ్యువేషన్ ఉంది అంటూ కూడా పోలీస్ నుంచి వచ్చిన అఫీషియల్ వీడియోని మేము నమ్ముతాం. దాంతోపాటు ఒక ఫ్యాబ్రికేషన్ అనే ఒక పదం ఇక్కడ వినిపించడం జరుగుతోంది. పోలీసు శాఖ దీన్ని వెరిఫికేషన్ చేసి ఆ విజువల్కి సంబంధించి కావచ్చు, ఆ వీడియోస్ కావచ్చు ఇచ్చిన రోజే మేము నమ్ముతా ఉంటూ చెప్పిన సందర్భంలో ఆ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవుతుంది. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావచ్చంటూ కూడా క్రైస్తవ సంఘాల ప్రతినిధులు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం, ఆ విజువల్స్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ని మీరే చూడండి, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్ ప్లాట్ఫామ్ టు యూ. ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి, ఎందుకంటే సోషల్ మీడియా వేదిక చాలా మంది క్వశ్చన్ చేయడం జరుగుతోంది. మీరేమనుకుంటున్నారు ఆ విజువల్? ఒక్కసారి మీరు చూడండి, ఆ తర్వాత ఈ డిబేట్ కంటిన్యూ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.